దీపికను తన నుంచి దూరం చేసిన కుటుంబంపై పగతో రగిలిపోయాడు. అందరినీ చంపేయాలన్న నిర్ణయానికి వచ్చాడు. అర్ధరాత్రి 1:30 ప్రాంతంలో ఇంటి బయట నిద్రిస్తున్న యువతి కుటుంబంపై తలవారుతో దాడి చేశాడు. యువతి తల్లి సుగుణ అక్కడికక్కడే మృతి చెందగా తండ్రి శ్రీనివాస్ వరంగల్ ఎంజీఎంలో చికిత్స పొందుతూ చనిపోయాడు. తీవ్ర గాయాలతో తమ్ముడు మదన్ చికిత్స పొందుతున్నాడు. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, చాలా దారుణమైన ఘటన. మొత్తం కుటుంబాన్ని అందరినీ కూడా చంపేశాడు ఆ యువకుడు. ఏం జరిగింది, ఎందుకు ఇటువంటి దారుణాన్ని జరిగింది, ఏం చెప్తున్నారు పోలీసులు? రాజేష్, వరంగల్ జిల్లాలో ప్రేమోన్మాదికి సంబంధించిన వార్తతో వరంగల్ జిల్లా అంతా ఉలిక్కిపడింది. అదే వార్తతో ఇవాళ వరంగల్ జిల్లా అంతా కూడా నిద్రలేచిందని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. చెన్నరావుపేట మండలం 16 చింతల తండాకు సంబంధించినటువంటి గ్రామంలో ఈ సంఘటన జరిగింది. ఆ గ్రామం అంతా కూడా రక్తసిక్తమైనటువంటి నెత్తుటి మరకల వార్తతో నిద్రలేచిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాము. ప్రస్తుతం ఒక కుటుంబం పైన ప్రేమోన్మాది దాడి చేసిన కుటుంబం మీద మొత్తం దాడి చేసిన నేపథ్యము. తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయారు. ఇద్దరు పిల్లలకు సంబంధించి హన్మకొండలో ఉన్నటువంటి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ జరుగుతూ ఉన్న నేపథ్యం మనం చూస్తూ ఉన్నాము. ప్రస్తుతం మనం ఇక్కడ ఉన్నటువంటి అత్యవసర చికిత్సా వార్డు లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. పూర్తి స్థాయిలో ఇక్కడంతా కూడా వాళ్ళకు ఇద్దరికి కూడా తమ్ముడు అక్కకు సంబంధించి చికిత్స చేస్తున్న నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఇదంతా కూడా ప్రేమ వ్యవహారానికి సంబంధించి మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ అక్క తమ్ముడు వీళ్ళిద్దరిని కూడా ప్రేమోన్మాది దాడి చేసి ఉన్న నేపథ్యం రక్తసిక్తమైంది. ఆ గ్రామం అంతా కూడా ఆ గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. ఇతను తమ్ముడు మదన్కి సంబంధించి ఇక్కడ అంతా కూడా గాయాలైన నేపథ్యం, తల్లిదండ్రులను కూడా హత్య చేసిన నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాము. అయితే అర్ధరాత్రి 1:30 సమయంలో చెన్నరావుపేట మండలం మూడు చింతల ఏదైతే 16 చింతల తండాకు వచ్చినటువంటి ప్రేమోన్మాది నాగరాజు మొదటగా తను ప్రేమించినటువంటి అమ్మాయి దీపిక మీద దాడి చేసే ప్రయత్నం చేశారు. ఎందుకంటే వీళ్ళిద్దరికీ వివాహం కూడా జరిగింది. ఈ ఎవరైతే దాడి చేసిన ప్రేమోన్మాది నాగరాజు ఉన్నారో అదే గుండెంగ గ్రామానికి సంబంధించిన యువకుడు. వీళ్ళిద్దరికి కూడా కొంతకాలంగా అంటే 2 సంవత్సరాల నుంచి ప్రేమ వ్యవహారం నడుస్తుందని మనకు ఇటు కుటుంబ సభ్యుల నుంచి కావచ్చు, స్థానికుల నుంచి కావచ్చు, పోలీసుల దగ్గర నుంచి అందుతున్న సమాచారం. అయితే వీళ్ళిద్దరూ కొంతకాలం ప్రేమించుకున్న తర్వాత వీళ్ళు పెళ్లి చేసుకున్నారు హైదరాబాద్లోనే. ఒక 2-3 నెలల పాటు జీవనం కూడా కొనసాగించిన నేపథ్యం కనిపించింది. ఆ తర్వాత అతని ప్రవర్తన నచ్చక అమ్మాయి దీపిక ఇక మళ్ళీ వరంగల్ జిల్లాకు వచ్చేసింది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ విడిపోయారు. పూర్తి స్థాయిలో కుటుంబ సభ్యుల మధ్య కాంప్రమైజ్ సంబంధించినటువంటి వ్యవహారం నడిచిన నేపథ్యము పూర్తి స్థాయిలో వాళ్ళిద్దరిని విడదీసిన కక్ష ఇవాళ పూర్తి స్థాయిలో కనిపిస్తూ ఉంది. మనతో పాటు మనం చూస్తూ ఉన్నాము, యువతి కూడా మాట్లాడుతున్నది. ఇక్కడ పెద్ద ఎత్తున వీళ్ళకు ఆ గ్రామంలో విషాదకరమైన సంఘటన మనకు కనిపిస్తూ ఉంది. మనకు మదన్ మనతో పాటు ఉన్నారు. మదన్, ఏం జరిగింది? వీళ్ళు మాట్లాడడానికి కూడా ఇష్టపడే నేపథ్యం మనం చూస్తూ ఉన్నాము. పూర్తి స్థాయిలో వీళ్ళందరూ కూడా విషాదకరమైన వార్తగా చెప్పాల్సి ఉంటుంది. ఇద్దరు తల్లిదండ్రులు కూడా చనిపోయిన నేపథ్యము. దీపికకు అదేవిధంగా మదన్కు చికిత్స జరుగుతూ ఉన్నది. ప్రస్తుతం మనం ఎమర్జెన్సీ వార్డులో ఉన్నాం. వాళ్ళతో పాటు బంధువు ఉన్నారు. ఏం జరిగిందండి నిన్న? నైటు 1:30 ప్రాంతంలో మేకల నాగరాజు అనే ప్రేమ ఉన్మాది వచ్చి బాను సుగుణ తర్వాత శ్రీనివాసులను హత్య చేయడం జరిగింది, కత్తి తీసుకొచ్చి. అదే క్రమంలో అడ్డొచ్చినటువంటి దీపిక మీద కూడా దాడి చేసి వాళ్ళ తమ్ముడి మీద కూడా దాడి చేసిండు. కాబట్టి వాళ్ళిద్దరు కూడా చనిపోవడం జరిగింది. ఇది ప్రేమ వ్యవహారంలో ముఖ్యమంత్రి గారు జోక్యం తీసుకుని ఇమీడియట్గా నాగరాజును శిక్ష పడేటట్టుగా పోస్ట్ యాక్ట్ కోర్టు ఏర్పాటు చేసి శిక్ష పడేట్టుగా చేసి కుటుంబాన్ని న్యాయం చేయ విధంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ప్రేమ వ్యవహారం ఎప్పటింది? అమ్మాయి అతను నచ్చక వదిలేసి వచ్చిందని మనకు తెలుస్తూ ఉంది. ఏం చెప్తారు? అవునవునవును, ప్రేమ వ్యవహారం జరిగేసి 6 నెలలు జరిగింది. 6 నెలల్లో ఒక 2 months నాగరాజును దీపిక అయితే కలిసి ఉన్నారో ఆ క్రమంలో మనస్పర్ధలు రావడంతో ఇద్దరు పోలీస్ స్టేషన్లో కాంప్రమైజ్ అయ్యి ఎవరు లైఫ్ వాళ్ళని గడుపుదామని చెప్పేసి అనుకుని డివైడ్ అవ్వడం జరిగింది. అప్పటి నుండి కూడా దీపిక అదేవిధంగా నాగరాజు వేరువేరుగా ఉంటారు. సడన్గా నైటు 1:30 ప్రాంతంలో తండలో వచ్చి ఫస్ట్ దీపికను లేపడంతో దీపిక మీద అటాక్ చేయడంతో ఆ క్రమంలో వాళ్ళ మమ్మీ దగ్గర పడుకున్న కాడ వాళ్ళ మమ్మీని కూడా లేపే క్రమంలో వాళ్ళ మమ్మీ మీద దాడి చేసి వాళ్ళ డాడీ మీద దాడి చేసి అదే తమ్ముని మీద కూడా దాడి చేసి ఇద్దరిని హత్య చేయడం జరిగింది. వీళ్ళిద్దరు బలంగా కూడా గాయాలు కావడంతో హాస్పిటల్ చికిత్స పొందుతున్నారు. అదే పరిస్థితి.
దీపికకు సంబంధించి వాళ్ళంతా కూడా చాలా విషాదకరమైన వార్తగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. దీపిక నాగరాజు కొంతకాలం నుంచి ప్రేమించుకుంటూ ఉన్నారు. వీళ్ళు హైదరాబాద్లో కొంతకాలం ఉన్నారు. అక్కడ 2-3 నెలల తర్వాత వాళ్ళ మధ్య పడక మళ్ళీ అమ్మాయి ఏదైతే చంద్రరావుపేట మండలం 16 చింతలపల్లి గ్రామానికి వచ్చిన నేపథ్యంలో ఇక్కడ పూర్తి స్థాయిలో ఇక్కడ దీపిక కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. దీపిక ఏం జరిగిందా మనకి? ఏం జరిగిందా? సార్ నేను నైట్ పడుకున్నా సార్, 1:30 అవుతుంది. మమ్మీ నేను పక్కన పడుకున్నాం. మమ్మీ నా పక్కకు వచ్చి ఇట్లా మోకాల మీద మంచం పక్కన కూర్చొని ఇట్లా అన్నాడు సార్. నేను సడన్గా నిద్రలో లేచి ఆయన చూసి ఒర్రడం మొదలుపెట్టిన సార్. నువ్వు ఒర్రుతాను కానీ ఒర్రడం మొదలుపెట్టి ఇట్లా చేయి పెట్టుకున్నా సార్. ఈ చేయి కోసేసిండు, ఇట్లా చేయి పెట్టుకున్నా, ఈ చేయి కోసేసిండు. మా నాన్నమ్మ వాళ్ళ ఇంట్లో పోయి దాక్కున్నా సార్. నీకు దండం పెడతా, నీకు కాళ్ళు పట్టుకుంటా అన్నయ్య నా మెడ మీద కోసేసిండు సార్. మెడ తిరగనిస్తలేదు సార్. మమ్మీని చంపేసిండు, డాడీని చంపేసిండు సార్. నేను వాడిని చంపేస్తా అంతే. ఇదే సార్ నేనేం చెప్పాను. మీరిద్దరు ప్రేమించుకున్నారు, తర్వాత హైదరాబాద్లో ఉన్నారని చెప్పారు. అతను ఏం చేశారు? నేను లవ్ చేయలేదు సార్ వాడిని. వాడే నా వెంట పడి నన్ను మత్తు మందు చల్లి వాడు హైదరాబాద్ తీసుకోపోయింది సార్. నన్ను వాళ్ళ అమ్మ వాళ్ళందరూ నా ఆస్తిని ఆశపడి వాళ్ళందరూ ప్లాన్ తోటి చేసింది సార్. ఆ విషయం నాకు తెలిసింది. నేను ఎట్లాగో కష్టపడి మా మమ్మీ వాళ్ళ దగ్గరికి వచ్చేసిన సార్. వచ్చిన తర్వాత నేను వాడికి ఫోన్ చేస్తలేను, వాడిని నేను చూస్తలేను, వాడిని నన్ను చూస్తలేను సార్. సడన్గా వచ్చి ఇట్లా నైట్ వచ్చి మా మమ్మీని డాడీని ఇట్లా చంపేసింది సార్. ఎప్పటి నుంచి పరిచయం అమ్మ? ఏం చేసేవాడు అతను? వాడు ఆటో నడుపుకొని బతికేటోడు, తిండికి కూడా గతి లేదు సార్. వాడికి కంట్రోల్ బియ్యం తిని బతికేటోడు. వాడు కంట్రోల్ బియ్యం కూడా కొనుక్కోవడానికి గతి లేదు వాడికి నేను కావాలంట అని మా అమ్మ నాన్నని చంపేసింది సార్. నేను వాడిని చంపేస్తా అంతే. నేను చంపేస్తా, నన్ను తీసుకోవండి అక్కడికి, నేను చంపేస్తా అంతే. తీవ్ర విషాదకరమైన సంఘటనగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు దీపిక సాధారణంగా కనిపిస్తున్నప్పటికీ ఆమెకు సంబంధించిన వైద్య చికిత్స కొనసాగుతూ ఉంది. రక్తం కోల్పోవడం జరిగింది. ఆమె తీవ్ర రక్తస్రావం జరిగిన నేపథ్యం కనిపిస్తూ ఉంది. ఆమెను మరో 24 గంటలు అబ్జర్వేషన్లో ఉంచాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు అతని ఆమె సోదరుడు మదన్ కూడా ఇక్కడ జాపాట్లు ఇక్కడ అంతా కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ పెద్ద ఎత్తున గాయం చేసిన నేపథ్యము, అతనికి కూడా రక్తం తీవ్రంగా పోయిన నేపథ్యం. వీళ్ళిద్దరూ కూడా దాదాపు 24 గంటల నుంచి 48 గంటల వరకు చికిత్స చేస్తే కానీ వాళ్ళకి సంబంధించిన హెల్త్ కండిషన్ చెప్పలేము. హెల్త్ బులెటిన్ కూడా విడుదల చేసే అవకాశం లేదని మనకి ఇక్కడ ఉన్నటువంటి వైద్యులు చెప్తా ఉన్నారు. ఆమె ఆవేదన ఆక్రందన ఇక్కడ హాస్పిటల్లో తీవ్రస్థాయిలో కనిపిస్తూ ఉన్న నేపథ్యం మనకు కనిపిస్తూ ఉంది. ఇద్దరు తల్లిదండ్రులు సుగుణ అదేవిధంగా శ్రీనివాస్ ఇద్దరు చనిపోయారు. వాళ్ళను నర్సంపేట ఏరియా ఆసుపత్రికి తరలించిన నేపథ్యం. వీళ్ళను అర్ధరాత్రి తర్వాత 1:30 హఠాత్ పరిణామంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. హఠాత్ పరిణామంలో భాగంగా ఇద్దరు తల్లిదండ్రులు ప్రాణాలు కోల్పోయారు. వీళ్ళను మొదటగా ఎంజిఎం ఆసుపత్రి తీసుకొచ్చి అక్కడ నుంచి హన్మకొండలో ఉన్నటువంటి ప్రైవేట్ ఆసుపత్రిలో వీళ్ళకు చికిత్స అయితే కొనసాగుతుంది. రాజేష్. రైట్, థ్యాంక్ యూ రవికాంత్.